సదాశివపేట మున్సిపాలిటీలో టీయూఎఫ్ఐడిసి కింద 12,80,00,000 అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలిపారు. బుధవారం సదాశివపేట పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సదాశివపేట మున్సిపాలిటీకి ఇప్పటి వరకు కొత్త నిధులు వచ్చింది లేదు, తెచ్చింది లేదు అంటూ విమర్శించారు. 2018లో గత ప్రభుత్వం టీయూఎఫ్ఐడిసి ద్వారా మంజూరు చేసిన పనులను 2023లో కొంత మార్పులతో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 20 కోట్ల నిధులు మంజూరు చేయగా ప్రస్తుత ప్రభుత్వం కొంత మోడిఫికేషన్ చేసి పనులు ప్రారంభించిందన్నారు. గతంలో 3 సార్లు టెండర్లు పూర్తయినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయని గుర్తు చేశారు. ఇకపై పనులు నాణ్యతతో వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు. అందరూ వచ్చేటది. ఓకే, भैया बोट बोट సదాశివపేట మున్సిపాలిటీలో టీయూఎఫ్ఐడిసి కింద 12,80,00,000 వర్కులు ప్రారంభించుకోవటం జరిగింది. దానికి గాను చైర్మన్ గారు, టీజీఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, పురపాలక సంఘ చైర్మన్ అంజమ్మ సత్యన్న గారు, వైస్ చైర్మన్ గారు, గౌరవ పురపాలక సంఘ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అందరు మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది గత ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు మంజూరు ఇస్తే మరి దానికి కొంత మాడిఫికేషన్ చేసి ఈ వర్కులు పెట్టుకోవడం జరిగింది. గతంలో కూడా 3 సార్లు టెండర్ అయ్యి కాంట్రాక్టర్లు ముందుకు రాక మరి ఈ వర్కులు ఆగిపోయినాయి. మరి ఇప్పుడు సత్వరంగా ఈ వర్కులు జరిగి మరి వర్కులు నాణ్యతతో కూడుకున్న వర్కులు జరిగి మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఈ వర్కులు ఆ కాంట్రాక్టర్ పూర్తి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి వర్కులు ఇంకా కూడా జరగాల్సినవి ఉన్నాయి. అభివృద్ధి అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ. దానికి గాను ఇంకా అవసరానికి సంబంధించిన వర్కులు కూడా మరి కొన్ని ఎస్డిఎఫ్లో క్యాన్సిల్ అయినాయి. మరి ఆ వర్కులు కూడా తెప్పించాలని చెప్పి నిర్మల గారికి కోరడం జరిగింది. మరి ఆ వర్కులు కూడా తెప్పిస్తే అత్యవసరం, అనివార్యం కాబట్టి గౌరవ కౌన్సిల్ గౌరవం కూడా పెరుగుతుంది. మరి ఈ అభివృద్ధి పనులకు సంబంధించి ఎటువంటి రాజకీయాలకు తావివ్వకుండా అందరినీ సమానంగా తీసుకెళ్లే పరిస్థితి చైర్మన్ గారి మీద ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో పంతాలు పట్టింపులకు వెళ్లకుండా ఈ వర్కులు పూర్తి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.